ప్రారంభం ఏంటి? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ముగింపు ఏంటి? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. 104వ కీర్తన కూడా అలాంటి యనవల సామె కీర్తనే అని మనకు పరిచయం. అలాంటి కీర్తనలు బైబిల్లో మనకు తరచూ కనిపిస్తుంటాయి. అలాంటి దాంట్లో 136వ కీర్తన కూడా ఒకటి. మన క్రైస్తవ జీవితం కూడా దైవ సాన్నిధ్యంతో ఆరంభించి దైవ సాన్నిధ్యంతో ముగించాలని దేవుని యొక్క అభిలాష. ఆ కారణాన దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఆ దైవ సాన్నిధ్యాన్ని అనుభవించాలని దేవుడు వారికి మందిరములో అనగా దేవుని మందిరం అనగా యెరూషలేములో వారు ప్రవేశించాలని కోరారు. ఈ 122వ కీర్తన దావీదు రాసినాడని చాలామంది బైబిల్ పండితుల అభిప్రాయం. అదే వాస్తవమైతే దావీదు దినాల్లో దేవుని మందిరం ఇంకా కట్టబడలేదు. గుడారములో మందస్సు ఉన్నట్లు మనకు పరిచయం. సొలొమోను దినాల్లో దేవుని మందిరము కట్టబడింది. మరి మందిరం ఎలాగొచ్చింది అని అంటే ఆ దేవుని గుడారానికి ప్రత్యామ్నాయ పదంగా దేవుని మందిరము అనే పదం కూడా పాత దినాల్లో భక్తులు వాడుతూ వచ్చినారు. అందుకే ఆయన కెరూబుల మధ్యలో నుండి మాట్లాడే దేవుడు అని వాక్యంలో చూస్తున్నాం. దేవుడు మాట్లాడకపోతే ఆ స్థలంకు ఉపయోగం ఉండదు. దేవుడు మాట్లాడే ఏ స్థలమైనా ఎంతో ఉపయుక్తమైనది. దేవుడు లేకపోతే ఆ స్థలానికి విలువ లేదు. అలాగే దేవుడిని ఏ స్థలంకైనా ఎంతో విలువ. ఇప్పుడు ఇది ఏ దేవుని మందిరము అని అంటే మన దేవుడైన యెహోవా మందిరము అని మనకు ప్రత్యేకంగా జ్ఞాపకం చేయబడుతూ ఉంది. మన దేవుడైన యెహోవా, ద లార్డ్ అవర్ గాడ్. ఇదొక ప్రత్యేకమైన సంబంధాన్ని, అనుబంధాన్ని, ఆధ్యాత్మికతను మనకిట్టే తెలియచేస్తుంది. మన్నా ఈ పేరు ఎంతో దగ్గరగా ఉన్న పదం. మన ఊరోళ్ళే, మన ప్రాంతం వాళ్ళే, మనకు తెలిసిన వాళ్ళే, మనకు పరిచయమైన వారే, మనతో ఉన్నవారే అనంటే ఆ సంబంధం చాలా దగ్గరలో మనకు తెలియచేస్తుంది. కనుక దేవుడు అతీతుడు కాదని, మన్నా అంటే మనకు దగ్గరలో ఉన్నవాడని పాత నిబంధనలో పరిచయం చేస్తుంది. పాత నిబంధనలో ప్రజలు దేవుడు అంటే ఎక్కడో ఉంటాడేమో, మనం ఎలాగో ఆయన దగ్గరికి వెళ్ళలేం కదా అని తలంచేవారు. మోషే దినాల్లో కూడా అలాగే మోషే తలంచినాడు, ఇశ్రాయేల్ తలంచినారు. దేవుడు కూడా చెప్పాడు, ఎవరు ఈ సీనాయి పర్వతం దగ్గరికి రావద్దండి, వస్తే డాష్. కనుక నువ్వు ఒక్కడే రావాలా, లేకపోతే నియమించబడిన వాళ్ళే రావాలా అని దేవుడు కోరాడు. అయితే కొత్త నిబంధనలోన దేవుడు మానవుడిగా దిగి వచ్చినాడు. తిమోతి 2:5 మనం చూస్తాం. 1 తిమోతి, దేవుడు ఒక్కడే, దేవునికి నేను నల్లకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అన్నాడు. కనుక దేవుడు మానవుడయ్యాడు. దేవుడు మన రూపంలోనికి వచ్చినాడు. అయితే దేవుడు మన వలె పాపంలో రాలేదు, పాపంలో పుట్టలేదు, పాపంలోనే జీవించలేదు. ఆయన పరిశుద్ధుడిగా జన్మించి, పరిశుద్ధుడిగా జీవించి, పరిశుద్ధుడిగానే శిలువ మీదకి వెళ్ళి, పరిశుద్ధుడిగానే రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని లేచినాడు. ఆయన పేరు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయనలో విస్మంత కూడా అపరిశుద్ధత, పాపము లేదు. ఆయన పాప రహితుడు, మనమైతే పాప సహితులము. ఈ పాప సహితులమైన మనల్ని యేసు ప్రభు వారు పాపరహితులుగా మార్చుట కొరకై ఆయన పాపరహితుడిగా ఈ భూమి మీద అలదించినాడు. ఆ యేసు
మనందరి పాపాల శిలువలో భరించి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. పరలోక స్థలంలో మహామోహన్ యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆ యేసు మనందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఎంత ఘోర పాపైనా, ఎంత దేవుడికి దూరమైన వ్యక్తులైనా, ఎంత నిర్దేవులైనా, ఎంత నాస్తికులైనా, ఎంత దేవుడు లేడనే వ్యక్తి అయినా ఆ యేసును అంగీకరించడం కొరకై మరొక అవకాశం ఇస్తున్నాడు. కనుక ఈ మధ్యాహ్నం మీరు ఎక్కడున్నా, ఆన్లైన్లో ఉన్నా, ఆఫ్లైన్లో ఉన్నా, మైక్ ద్వారా దూర ప్రాంతాల నుండి వింటున్నా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని తెలియజేస్తున్నా. నీకు కూడా ప్రభువే నీ జీవితాన్ని కూడా మార్చాలని కోరుతున్నాడు. నీ పాపాలు క్షమించి నిన్ను కడిగి పరిశుద్ధపరిచి ఆధ్యాత్మికమైన జీవితాన్ని అనుగ్రహించాలని కోరుతున్నాడు. చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం ఆ ప్రభువు అనుగ్రహించుటకు సమర్థుడు. కనుక ఆలస్యం చేయక ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. అప్పుడు ఈ పదం నువ్వు కూడా వాడవచ్చు. ఏ పదం? మన దేవుడు, అవర్ లార్డ్ గాడ్. అంతదాకా మన అనే పదం నీకు రాదు. వారి దేవుడు, వీరి దేవుడు అని చెప్పుకుంటూనే ఉంటాం. వారి దేవుడు, వీరి దేవుడు అని చెప్పుకుంటే నీకు రక్షణ రాదు, పాపక్షమాపణ రాదు, జీవితం మార్చబడదు. వారి దేవుడు, వీడి దేవుడు కానీ అలాగే ఆయన ఉంచితే నీ దేవుడికి ఎప్పుడైతాడు ఆయన? అందుకే కీర్తనలో చెప్పబడింది 48:14, ఈ దేవుడు దేవుడిగా గల జనులు ధనిలు. నీకు యేసు ప్రభు దేవుడిగా అంగీకరించకపోతే అంగీకరించి ధన్యుడు కావాలని బ్రతిమలాడుతున్నా. ఈయన మరణం వరకు నడిపించు దేవుడు. ఈ మన దేవుడు అనే అందమైన హృదయానికి అత్తుకునే ఈ పదం చాలాసార్లు బైబిల్లో వాడబడుతూ వచ్చింది. అయితే మీరు అనుమతిస్తే కీర్తనల్లో వాడబడిన 5 సందర్భాలు మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. మొదటిది కీర్తనలు 20వ కీర్తన 7వ వచనం. Psalm 20:7. 20వ కీర్తన 7వ వచనం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడదరు, మనమైతే చాలు. ఏంటి మన మాట? మనం ఆలోచించే మాట ఏంటి? మన దేవుడైన యెహోవా. మన దేవుడైన యెహోవా మొదట మనకు అతిశయ కారణం. ఆయనే మన మహిమ, ఆయనే మన సమస్తమునకు ఆధారం. కొంతమంది కంట ఈ దేవుని యందు వారు సంతోషించక, అతిశయించక, గుర్రాలను బట్టి, రథాలను బట్టి, అంటే ఇప్పుడు గుర్రాలు రథాలు ఉన్నాయని కాదు, బైబిల్ దినాల్లో ఐగుప్తీయులు, ఇతర రాజ్యాలు పరిపాలించేవారు వాటిని బట్టి అతిశయించేవాళ్ళు. మా గుర్రం ఎలాగుందని, పల్లెటూరులో మా ఎద్దులు ఎలాగున్నా, మా ఇల్లు ఎలాగుంది, మా పొలం ఎలాగుందని కొంతమంది అలాగ అతిశయిస్తుంటారు కదా. పాత దినాల్లో అతిశయించడానికి హేతు కారణాలు వారి గుర్రాలు, రథాలు. ప్రభుకు స్తోత్రాలు. ఇప్పుడు కొత్త నిబంధనలో మనం అతిశయించడానికి ఒకటే ఒక ఆధారం, అదే యేసు ప్రభు యొక్క సిలువ. అందుకే అపోస్తలుడైన పౌలు గలతీ పత్రికలు అన్నాడు, సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించు నాకు దూరమవునుగాక. గలతీ 6లో ఆ మాట మనం గమనిస్తాం. కనుక క్రైస్ట్ ఈజ్ అవర్ అతిశయము. క్రీస్తే మన అతిశయం. ఎలాగో క్రీస్తు మన అతిశయంలోనికి వస్తాడంటే మనం ఆయన రక్షకుడిగా అంగీకరించినప్పుడు. ఎప్పుడు ప్రభువును మనం రక్షకుడిగా అంగీకరిస్తామో లోకంలో మనకి ఏదైనా ఉన్నా లేకపోయినా హేతువులు అతిశయించడానికి చాలా కనిపించినా కనపడకపోయినా ఈ లోకాన్ని విడిచిపెడితే మనం పరలోక రాజ్య వారసులము అనే అనుభవంలోనికి వస్తాం. అంతకంటే అతిశయం ఇంకో భూమి మీద ఏమీ లేదు. లోకముల అధికారాలు, ధనఘనతలు, ఐశ్వర్యాలు, అందము, చదువు, స్థానము, హోదా ఇవన్నీ తాత్కాలికమే.
మీ లోకంలో రోజు పేపర్ చూస్తుంటారు, లేదా టీవీలో న్యూస్ చూస్తుంటారు, ఇలాగ వాట్సాప్లో న్యూస్ చూస్తుంటారు. మీకు అన్నీ అనిపిస్తుంటాయి. కొంతమంది పదవులు లేని వాళ్ళు పదవులు వస్తుంటాయి, ఉన్నవాళ్ళు కోల్పోతుంటారు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఆరోగ్యం కోల్పోయి ఉంటారు, తర్వాత బాగున్నవారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఇదంతా జీవిత చక్రం, రకరకాల రంగుల హరవిల్లు. ఏది ఏనాడు జరుగుతుందో మనిషినికి తెలియదు, ఎరగడు. అయితే ప్రభువు మనిషిని యొక్క జీవితాన్ని మార్చి తన యందు అతిశయించేవారిగా, అంటే జీవితం అంటే ఈ లోకానికి మాత్రమే కాదు, ఈ 70 ఏళ్ళు 80 ఏళ్ళు మాత్రమే కాదు, ఇదంతా తాత్కాలికమే. ఇక్కడ లాజరు లాంటి పేదవాళ్ళు బతకొచ్చు, పేరు చెప్పబడని ధనవంతులు లాంటి వాళ్ళు కూడా బతకొచ్చు. కానీ ఇద్దరికి ఒకటే సంప్రాప్తమైంది, దాన్నే మరణము అంటారు. కనుక ఇద్దరికి సంప్రాప్తమయ్యేది ఒకటే. ఇద్దరికీ ఆకలి ఉంది, ఇద్దరికీ నిద్ర ఉంది, ఇద్దరికీ ప్రాణం ఉంది, ఇద్దరికీ శరీరం ఉంది. అలాగే ఇద్దరికీ మరణం సంప్రాప్తమైంది. మరణం తర్వాత వాట్ ఈస్ నెక్స్ట్ ఆఫ్టర్ డెత్? మరణం తర్వాత ఏంటి? ధనవంతుడు పాతాళంలోని కొనిపోబడ్డాడు, లాజరు అబ్రహాము రొమ్మునుగా ఆనుకోవటానికి కొనిపోబడ్డాడు. లాజరు ఇప్పుడు ఆకలితో ఉండవలసిన పని లేదు, అతిశయముతో అబ్రహాము రొమ్మున ఉన్నాడు. అదే మన అతిశయం. మన డబ్బు, అందచందాలు, ఐశ్వర్యాలు, ఇల్లు, భోగభాగ్యాలు, సకల సుఖాలు మనతో పాటు చివరిదాకా రావు. అవన్నీ తాత్కాలికం. ఎండమావులు ఎంతకాలం ఉంటాయి? ఎంతకాలం ఉంటాయి? ఎండాకాలం అంతా ఉంటాయి. అది 3 నెలలు 4 నెలలు. ఆ తర్వాత వర్షాకాలం వస్తే ఎండమావులు వెతికినా కూడా దొరకవు. చలికాలం వస్తే ఎండమావులు వెతికినా కూడా దొరకవు. కావాలని వాటిని పిక్స్ తీసుకోవాలంటే, ఫోటో తీసుకోవాలని ప్రయత్నం చేసినా కనపడవు. కానీ ఇలాంటి వేసవికాలంలో మనం తార్ రోడ్డు మీద వెళుతూ ఉంటే ఎండమావులు ఎలా కనిపిస్తాయో, శోధిస్తున్నట్లు మనల్ని కనిపిస్తాయి. అబ్బా ఎంత బాగున్నాయి నీళ్ళు, ఎంత అందుబాటులో ఉన్నాయి, తెల్లగా చక్కగా ఉన్నాయని. చిత్రం ఏంటంటే అవి మావులు, అది మాయ, అదొక మిరేజ్. వాస్తవ జీవితం కూడా అలాంటిది అని ఏ వ్యక్తి గుర్తిస్తాడో ఆ వ్యక్తి దేవుని యందు అతిశయించడానికి అవకాశం ఉంది. మధ్యాహ్నం మనం ప్రభు యందు అతిశయించడానికి మొదటి హేతువు ఆయన మన రక్షకుడు కనుక. గుర్రాలు, రథాలు, ఐశ్వర్యాలు లేకపోయినా ఆ రక్షణను బట్టి అతిశయించే భాగ్యంలోనికి తీసుకురాబడాలని కోరబడుతున్నాం. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయింతు. రెండవది చూస్తామా? కీర్తనలు. అన్నీ కీర్తనలోనే మనం చూస్తాం. 99:9 Psalm 99:9. చాలు. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మనం ఏ మాటను గురించి ఆలోచించడానికి ఆరంభించినా మన దేవుడైన యెహోవా అనే మాటను గురించి ఈ మొదటి సెషన్లో ఆలోచించడానికి ఆరంభించిన. కనుక మన దేవుడైన యెహోవా విశిష్ట లక్షణాలు ఎలాంటివో వాక్యం ద్వారా మనం చూడటానికి ప్రయత్నిస్తున్నాం. మొదటిది, అతిశయించడానికి మన హేతువు మన దేవుడైన యెహోవాయే. రెండవది, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన త్రియేకత్వములో, అంటే 3 సార్లు ఎందుకు చెప్పబడింది అనే దాన్ని బైబిల్ పండితులు రకరకాలుగా వర్ణిస్తారు. కొంతమంది అంటారు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, కుమారుడైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు. వాస్తవమే. ఇంకా కొంతమంది అంటారు ఆయన గత కాలంలో పరిశుద్ధుడు, వర్తమాన కాలంలో పరిశుద్ధుడు, భూతకాలంలో కూడా పరిశుద్ధుడు. ఇది కూడా వాస్తవమే. ఇంకా కొంతమంది అంటారు ఆయన భూమి మీద పరిశుద్ధుడు, 3వ ఆకాశంలోనూ పరిశుద్ధుడు, ఆయన నివాస స్థలంలో కూడా పరిశుద్ధుడు. ఇది కూడా వాస్తవం. ఆయన పరిశుద్ధుడు అనేది చాలా వాస్తవం. అందుకే ఆయన పరిశుద్ధతే దేవుని మందిరానికి అనుకూలము అని కీర్తనలో చెప్పబడింది. కీర్తన 93:5. కీర్తన 93:5. Psalm 93:5. నీ శాసనములు
ఎన్నడూనూ తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధత నీ మందిరమునకు. మన టాపిక్ మన దేవుడైన యెహోవా మందిరం కదా. కనుక యెహోవా మందిరంలో యెహోవా వెలుపట యెహోవా ఆకాశం, ఆయన ఎక్కడున్నా సరే పరిశుద్ధత ఆయన వర్చ్యూ, లక్షణం. ఆయన దానికి విరోధమైనది, తర్వాత వేరైనది ఎప్పుడు ఏనాడు చేయడు. ఆయన మాటలు పరిశుద్ధం, ఆయన ప్రవర్తన పరిశుద్ధం, ఆయన బోధ పరిశుద్ధం, ఆయన నడవడి పరిశుద్ధం, ఆయన చూపులు పరిశుద్ధం, ఆయన జీవితం పరిశుద్ధం, ఆయన రాజ్యం పరిశుద్ధం, ఆయన నివాస స్థలం పరిశుద్ధం, ఆయన పట్టణం కూడా పరిశుద్ధం. అందుకే దాని పేరు ఏంటంటే పరిశుద్ధ పట్టణము అంటారు. ఆయన పుస్తకం కూడా పరిశుద్ధం. దీని పేరేంటి? పరిశుద్ధ గ్రంథం. మీలో చాలామంది చదువుకునే వాళ్ళు ఉంటారు కదా, మీకు రకరకాల పుస్తకాలు ఉంటాయి. సోషల్, సైన్స్, మ్యాథమెటిక్స్, రఫ్ నోట్బుక్, లాంగ్ నోట్బుక్, తర్వాత ఇంకేంటి కాంపోజిట్ నోట్బుక్, అసైన్మెంట్లు, ఇలాగ రకరకాలు అంటారు కదా. మీరు ఏ పుస్తకమైనా ఎప్పుడైనా మీ తమ్ముడు కానీ అన్నో చెల్లో ఎవరైనా ముట్టుకుంటారా, ఇది ముట్టుకోదు ఇది పరిశుద్ధం అన్నారా? ఎవడైనా సైన్స్ బుక్ ఇవ్వమంటారు, అమ్మాయి సైన్స్ బుక్ ఇవ్వు అంటారు కానీ పరిశుద్ధ సైన్స్ బుక్ ఇవ్వు అంటారా? మ్యాథ్స్ బుక్ ఇవ్వు అంటారు కానీ పరిశుద్ధ మ్యాథ్స్ బుక్ ఇవ్వు అంటారా? డిక్షనరీ ఇవ్వు శంకర్ నారాయణది అంటారు కానీ పరిశుద్ధ శంకర్ నారాయణ డిక్షనరీ ఇవ్వు అంటారా? ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, కేంబ్రిడ్జ్ డిక్షనరీ ఇవ్వు అంటారు కానీ పరిశుద్ధ ఆక్స్ఫర్డ్, పరిశుద్ధ కేంబ్రిడ్జ్ ఇవ్వమంటారా? భూమి మీద 6000 సంవత్సరాల మానవ చరిత్రలో పుస్తకాల బండాగారం విస్తారం లెక్కింప సఖ్యం కాదు. ఎన్ని కోట్లు, ఎన్ని మిలియన్స్ వచ్చినాయో మనకు తెలియదు. అయితే ఒకే ఒక పుస్తకం టైటిల్ క్యాప్షన్ ఏంటంటే పరిశుద్ధ గ్రంథం. ఏ పుస్తకానికి టైటిల్ కనపడదు. కనుక ఆయనే అంత పరిశుద్ధం, ఆయన పుస్తకం పరిశుద్ధం, ఆయన రాజ్యం పరిశుద్ధం, ఆయన మందిరం కూడా పరిశుద్ధం. అలాంటి పరిశుద్ధ దేవుడు మనలాంటి పాపల కొరకై మనల్ని కూడా పరిశుద్ధులుగా చేటి కొరకై పరిశుద్ధ రాజ్యాన్ని విడిచి ఏ రాజ్యానికి వచ్చాడు? పాపల రాజ్యానికి వచ్చాడు. పాపలు పరిశుద్ధ రాజ్యానికి వెళ్ళడం ఇష్టపడతారు కానీ పరిశుద్ధులు పాపల రాజ్యానికి వెళ్ళటానికి ఎలాగ ఇష్టపడతారు? సాధారణంగా అది జరగదు. కానీ ఇక్కడ మాత్రమే జరిగింది. మానవ చరిత్రలో దేవుడు మానవుల మధ్యలో నివసించడానికి వచ్చిన. అందుకే బైబిల్లో రాయబడింది, ఇదిగో మనుషుల మధ్య దేవాది దేవుడు వాసము చేయొచ్చు. మనుషుల మధ్యలో వాసం అంటే నివాసం, కలిసి ఉండట, కాపురం ఉండట. అలా కాపురం ఉండటానికి వస్తామా? మనం ఏదో వివాహాలు చేసుకోవటానికే 30-40 ఏళ్ళుండి ఈ వివాహ బంధానికి ఎన్నో ఆలోచిస్తారు. కులాలు ఆలోచిస్తారు, ప్రాంతాలు ఆలోచిస్తారు, చదువులు ఆలోచిస్తారు, స్థాయిలు ఆలోచిస్తారు, బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తారు. అన్నీ మనకేం లేకపోయినా ఇతరులకు అన్నీ ఉండాలని అనుకుంటాం. మనకు రంగ లేకపోయినా ఇతరులకు అన్నీ ఉండాలని. దానికి ఎవరైనా మనం చెప్పినాం అనుకోండి, మీరు రంగ లేకపోయినా ఇతరులు రంగు ఉండాలని ఎందుకు కోరుకుంటారంటే వాళ్ళు చాలా తెలివైన గుంటూరు జవాబు చెప్తారు. ఏంటో తెలుసా? లేదా పల్నాడు జవాబు, మాకు ఎలాగో లేదు కదండి, వాళ్ళకన్నా ఉంటే బాగుంటుందని. ఇద్దరు ఒకే రంగంలో ఉంటే కష్టం కదా. కనుక మనం ఎన్నో కోరుకుంటాం 30-40 సంవత్సరాల ఈ వైవాహిక బంధానికి. అయితే ప్రభు ఇలాంటిది ఏమీ మన యుద్ధనుంది. నేను వెళితే వాళ్ళు నా రంగంలో ఉన్నారా, నా ప్రాంతంలో ఉన్నారా, నా వల్ల వారి పరిశుద్ధులుగా ఉన్నారా, నా వల్ల తగ్గింపు ఉందా, దీనత్వం ఉందా, నాలాంటి మంచితనం వాళ్ళకు ఉందా, దాళ్ళ ఇవి ఏమీ ఆలోచించలేదు. ఎందుకంటే ఇవేవి నరపురుగులో కనబడవు. ఏదైనా కనిపిస్తుంది ఈ నరపురుగులోనంటే అరికాలు మొదలుకొని నన్నెత్తి దాకా పాపము. దాన్ని తీసివేటి కొరకై పరిశుద్ధుడు మన కొరకు ప్రత్యక్షమయ్యాడు. కనుక మన దేవుడు పరిశుద్ధుడైన వాడు. మొదటిది, ఆయన అతిశయించడానికి హేతువైన వాడు. రెండవది, ఆయన పరిశుద్ధమైన వాడు. మూడవది చూస్తామా? కీర్తనలు 113:5. Psalm 113.
113వ కీర్తన 5వ వచనం. చాలు. మన దేవుడైన యెహోవా, మన దేవుడైన యెహోవా, మన దేవుడైన యెహోవా, ఉన్నత స్థలమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? మీకు తెలుసు కదా, ఇలాంటి ప్రశ్నలు బైబిల్లో మనకు కనిపిస్తాయి. పోలిన వాడెవడు? ఎన్నిసార్లు రాశారో తెలుసా ఈ మాట బైబిల్లో? మొదట ఎక్కడ రాశారో తెలుసా? చివరికి ఎక్కడ రాశారో తెలుసా? పోలిన వాడేవాడంటే హూ ఈజ్ లైక్ అంటూ అవర్ గాడ్. మన దేవుని వంటి దేవుడు ఎక్కడా? హూ ఈజ్ లైక్ అంటూ అవర్ లార్డ్ గాడ్. మన దేవుడైన యెహోవా వంటి వాడెక్కడా? మొదటిది మనకు నిర్గమకాండం 15వ అధ్యాయంలో పరిచయం చేయబడిన పదం. ఈ ప్రశ్నకు జవాబు ఏంటంటే ఎక్కడ లేడు అని అర్థమైంది అనుకుంటా. బైబిల్లో ఇలాంటి దేవుని గురించి ప్రశ్నలు వస్తే, నన్ను అడగగలవాడెవడు, నా చెయ్యి పట్టుకొనగలవాడెవడు, నాకు జవాబు చెప్పగలవాడెవడు, నన్ను అర్థం చేసుకోగలవాడెవడు, నన్ను పోలిన వాడెవడు, నాకు సముడైన వాడెవడు అనే ప్రశ్నల పరంపర మనకు కనిపించినప్పుడు అర్థం ఏంటంటే జవాబు ఎవరు లేరు అని. దెర్ ఈజ్ నన్. హూ ఈజ్ లైక్ అంటు మీ. నా వలే ఎవరున్నారు అని అంటే జవాబు నన్, ఎవరు లేరు. ఆయన ఒక్కడే. ఆయన కాలాతీతుడైన దేవుడు. ఆయన ఉన్నత సింహాసనమందు ఆసీనుడైన దేవుడు. కీర్తనలోనే ఈ మాట నాకు తెలిసి కనీసం 5 సార్లు మనకు కనిపిస్తుంది. అంటే కీర్తనాకారులు ఆ దేవుని యొక్క ఔన్నత్యాన్ని గుర్తించిన వారే మరలా 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 ఆయన వంటి వాడేవాడు, ఆయన వంటి వాడేవాడు, ఆయన వంటి వాడేవాడు. దేవుని గురించి చాలామంది చెప్తారు. దేవుడు మనుషుని గురించి, మన గురించి దేవుడు ఏమని చెప్పగలడా? ఆ సిస్టర్ లాంటి వాళ్ళు ఎవరు, ఆ బ్రదర్ లాంటి వాళ్ళు ఎవరు అని. పాపం విషయం అయితే మన గురించి ఫస్ట్లోనే చెప్పేయచ్చు. వాళ్ళ వల్లే పాపం చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు, ఆ బ్రదర్ వల్లే, ఆ సిస్టర్ వల్లే అని. కానీ పరిశుద్ధత దగ్గరికి వచ్చేటప్పటికి నేను అనుకుంటా దేవుడు ఒక వ్యక్తిని గురించి అలాగే చెప్పాడు. యోబు గ్రంథంలో చెప్పబడింది, యోబు వంటి మానవుడు ఎవడు? హూ ఈజ్ లైక్ అంటూ జోబ్. అంటే అర్థం ఏంటి? యెహోవా వంటి వాడేవాడు. దేవుని గురించి చెప్పొచ్చు, కానీ మనుషుల గురించి యెహోవా వంటి వాడేవాడంటే దేవుని గురించి గొప్పగా చెప్పుకొని మన దాన్ని మనం వెళ్ళిపోవాలని కాదు, మనము కూడా అలాంటి జీవితంలోనికి రావట కొరకు ప్రయాసపడాలని, అలాంటి జీవితం ఆపేక్షించాలని, అలాంటి జీవితాన్ని అనుసరించడానికి ఇష్టపడాలని దేవుని యొక్క అభిలాష. అందుకే యోబు లాంటి మానవుడు ఎవరు? తిరస్కారాన్ని, శ్రమలను మంచినీళ్ళ వలె పానం చేసాడట. మంచినీళ్ళు కష్టపడి తాగేవాళ్ళు ఎవరుంటారు? చేతులు ఎత్తండి. మంచినీళ్ళు కష్టపడి తాగేవాళ్ళు ఒకళ్ళే, మాడపడక మీద ఉండేవాళ్ళే. వాళ్ళు ఎలాగ మింగిలేరు కనుక స్పూన్ తీసుకొని ఒక చుక్క 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 వేసి బయట చెప్తుంటారు, మింగు 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 మింగు. అంతేనా? ఇక మిగతా ఏ వ్యక్తికి ఇప్పుడు వేసవికాలంలో మీకు నీళ్ళు తెచ్చిస్తే వద్దు అంటారా? మిగటానికి నాకు కష్టమా అని అంటారా? మామూలు గుంటూరు జిల్లాలో ఆ సిస్టమ్ ఉంటుంది. కూర్చున్న వాళ్ళకి అక్కడి నీళ్ళు తెచ్చేసి సిస్టమ్. ఏదైనా నీళ్ళు తెచ్చినా ఒకవైపు తాగుతూనే ఉంటే ఒకవైపు చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతూనే ఉంటాయి. కానీ నీళ్ళు తాగడం చాలా చాలా తేలిక. మంచినీళ్ళ వల్లే ఆయన తిరస్కారాన్ని పానం చేశాడు అని వాక్యంలో చెప్పబడింది. ఆయన వంటి వాడేవాడు కనుక దేవుని వంటి వాడేవాడు బాగుంది. ఆ ఉన్నత స్థానంలోనికి మనం కూడా రావాలని దేవుని యొక్క అభిలాష. మన గురించి ఎవరైనా సంఘంలో అలాగే చెప్తారు, అక్క వాళ్ళ లాంటి వాళ్ళు ఎవరు, అన్న లాంటి వాళ్ళు ఎవరు, తమ్ముడు లాంటి వాళ్ళు ఎవరు, చెవుని లాంటి వాళ్ళు ఎవరు. మంచి కొరకు చెప్తారా? మంచి కొరకు చెప్పరేమో, భవిష్యత్ చెడు కొరకు చెప్తున్నారేమో. అలాగైతే మనం ప్రభు యొక్క ఆశయాల్లోనికి రాలేదు కదా, ఇంకా దూరంగా ఉన్నాం కదా. ఈ మధ్యాహ్నం ప్రభువా నన్ను గురించి కూడా అలాంటి సాక్ష్యం వస్తే, ఆ బ్రదర్ లాంటి వాళ్ళు, ఆ సిస్టర్ లాంటి వాళ్ళు ఈ సంఘములో ఎవరున్నారు అని చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. మహోన్నతుడైన లేదా మహోన్నత సింహాసనం అందు ఆసీనుడైన మన దేవుని వంటి వారు ఎవరు? టాక్స్ అబౌట్ ద సావర్నిటీ ఆఫ్ గాడ్.
దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆయన ఒకే ఒక్కడు, ఆయన ఒక్కడే, ఇంక వేరే ఆయన కూడా కాదు. చాలామంది అంటారు ఆయన కూడా దేవుడేనండి, ఆయన కూడా మేము ఇష్టపడతామండి, ఆయన దగ్గర కూడా వస్తామండి, ఆయనకు కూడా ప్రార్థన చేస్తామండి. కూడా వద్దు, ఒక్కడే లోకరక్షకుడు, ఒక్కడే పాపల స్నేహితుడు, ఒక్కడే పాపం క్షమించేది, ఒక్కడే సృష్టికర్త, ఒక్కడే సృష్టి నిర్వహిస్తున్నది, ఒక్కడే బాగు చేసేది, ఒక్కడే అన్నిటినీ చక్కచేయగలిగేది, ఒక్కడే పాపిని మార్చేది, ఒక్కడే సంఘాన్ని కట్టేది, ఒక్కడే. అందుకే ఆయన అన్నాడు మత్తయి సువార్త 16:18 అనుకుంటా, ఈ బండ మీద నా సంఘమును కట్టుతాను. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్, ద గేట్స్ ఆఫ్ ద హెల్ షల్ నాట్ ప్రివైల్ అగైన్స్ట్ ఇట్. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ ద్వారములు దాని ఎదుట నిలవనేరు. సంఘానికి ఇచ్చిన భాగ్యం ఏంటంటే పాతాళ లోక ద్వారములు, ద గేట్స్ ఆఫ్ ద హెల్ షల్ నాట్ స్టాండ్. పాతాళానికి కూడా ద్వారము ఉందా, ద్వారాలు ఉన్నాయా? ఏకవచనమా బహువచనమా? మీ బైబిల్ ఏముంది బ్రదర్స్? బహువచనం. పరలోకానికి ఎన్ని ద్వారాలు? ఒకటే. యేసుప్రభువు అన్నాడు 14:6 యోహాను సువార్తలో, నేనే మార్గం. ఒకటే మార్గం. పాతాళానికి ఎన్ని మార్గాలు? ఎన్నో బహువచనం ఉంటే ఎన్నో, రెండింటికంటే ఎక్కువ నిండొచ్చు. ఎన్నున్నాయో తెలియదు. ఎందుకంటే పాతాళానికి ఎక్కడి నుండైనా రావచ్చు. ఉత్తరం నుండి రావచ్చు, తూర్పు నుండి రావచ్చు, పడవ నుండి రావచ్చు, దక్షిణ నుండి రావచ్చు, పక్కన రావచ్చు. అంతా తెరిచిపెట్టినారు అనుకో. దెర్ ఈజ్ నో హౌస్ఫుల్ ఫర్ ద హెల్. పాతాళానికి ఇంకా లోపలంతా నిండిపోయినారు, బయటే కూర్చోడానికి కుర్చీలో వేయాల్సిన పని ఉండదు. ఎంతమంది పోయినా దాంట్లో నిండరు. కానీ గర్భం అంట, పాతాళం అంట అలాగే ఉంటుందని మహాజ్ఞాని 6000 సంవత్సరాల మానవ చరిత్రలో పేరు పొందిన సొలొమోను సామెతలో ప్రస్తావిస్తూ వచ్చినాడు. కనుక దానికి చాలా గేట్లు ఉంటాయంట. పరలోకానికి ఒకే గేట్ ఉంటుందంట. పాతాళానికి అన్ని గేట్లు, అన్ని ద్వారాలున్నా, అన్ని గుమ్మాలున్నా, సంఘము ప్రార్థన చేసినప్పుడు సంఘం ఎదుట పరలోకానికి వారసులైన యేసుప్రభు రక్తం ద్వారా కడగబడిన 2-3 ఎక్కడైతే ఏకీభించి ప్రార్థన చేస్తారో అక్కడ ఆ గేట్ దగ్గరికి పోయినాడు కూడా వాపసు రావాలంట. గేట్ దగ్గరికి ఎవరు వెళ్తారు? యేసుప్రభుని ఎరగని వ్యక్తి అని బైబిల్లో మనకు పరిచయం. కనుక అలాంటి వ్యక్తి పాతాళలోక ద్వారాలు దాని ఎదుట నిలబడినారు అంటే సంసోను మాదిరి ఎత్తుకొని బయటికి వెళ్ళిపోతారని కాదు దీని అర్థం. పేతురు చెరసాల్లో నుండి వస్తున్నప్పుడు చెరసాల తలుపులు ఎలాగ తెరుచుకున్నాయో అలాగ తెరుచుకుంటాయని కాదు దీని అర్థం. దీని అర్థం ఏంటంటే పాతాళం దగ్గరికి మనుషుడు వెళ్ళినా కూడా సంఘము ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి రక్షణ కొరకు పాతాళలోక ద్వారం దగ్గర నుండి కూడా మనిషి వస్తాడు. అంటే పాతాళలోక ద్వారాలు ఆయన్ని లోపలికి ఆహ్వానించడానికి వీలు కాదు, నిలువ నేరవు, అవి స్వాగతం పలకలేవు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద చర్చ్. సంఘం యొక్క శక్తి అది. కనుక ప్రభు సార్వభౌముడై ఉండి ఆయన సంఘాన్ని కట్టేవాడైంది, సంఘానికి ఆ భాగ్యం అనుగ్రహించినాడన్న సంగతి ఎంత వాస్తవం. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము, మన దేవుడైన యెహోవా అనే మాటను గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవటానికి ఆరంభించినాం. మొదటిది ఏంటి? మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయించుట. రెండవది ఏంటి? మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మూడవది ఏంటి? మన దేవుడైన యెహోవా పోలినవాడు ఎవడు? సార్వభౌముడు. మొదటిది యెహోవా రక్షకుడు, రెండవది యెహోవా పరిశుద్ధుడు, మూడవది యెహోవా సార్వభౌముడు. అంతే, ఇంకొకే ఒక్కడే. 2-3 ఉండరు. క్లర్కులు చాలామంది ఉంటారు, అటెండర్లు చాలామంది ఉంటారు, టీచర్లు చాలామంది ఉంటారు. గవర్నర్ ఎంతమంది? డిఎస్పీ, డీజీపీ ఎంతమంది? సీఎం ఎంతమంది? ప్రధానమంత్రి ఎంతమంది? ఇక్కడ మంత్రులు చాలామంది ఉంటారు. ప్రధానమంత్రి ఒక్కడే, మంత్రులు చాలామంది ఉంటారు, ముఖ్యమంత్రి ఒక్కడే. అలాగా యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే మహామహుడు. 4వది చూస్తామా? కీర్తనలు 122. ఇందాక మనం చూసాం కదా, 9వ వచనం. మన దేవుడైన యెహోవా మందిరము
నిమిత్తము నీకు మేలు చేయ యత్నించెదను. కనుక మన దేవుడైన యెహోవా మందిరంలో నివసించువాడు, ఆయన నివాసస్థలం కలిగిన వాడు. అందుకే 84వ కీర్తన 1వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. భక్సింగ్ గారికి ఇష్టమైన ఫేవరెట్ వర్సెస్లో అది కూడా ఒకటి. హౌ అమైబుల్ ఆర్ దై టబర్నకల్స్ ఓ గాడ్ ఆఫ్ హౌస్. సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవాకి లేదా సైన్య అధిపతి అయిన వ్యక్తి ఎక్కడ ఉంటాడు? కోటలో ఉంటాడు. ఎక్కడుంటాడు? కొండ మీద ఉంటాడు. ఎక్కడుంటాడు? బురుజులో ఉంటాడు. ఎక్కడుంటాడు? అంతఃపురంలో ఉంటాడు. కానీ ఇక్కడ చాలా కాంట్రాస్టింగ్ రాస్తారు కదా, పారాడాక్సికల్ అంటారు. అంటే మాకేం చేత కాదు అంటాడు అపోస్తలుడైన పౌలు. అదే సమయంలో ఏం చెప్తాడంటే నేను ఏమైనా చేస్తా అని చెప్తాడు. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్ ద స్ట్రెంగ్థెనెత్ మీ. నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను అంటాడు. మళ్ళీ ఒక దగ్గర ఏం చెప్తే నేను బలహీనుడిని అంటాడు. బలహీనుడైన వాడు కొన్ని చేయొచ్చేమో కానీ సమస్తం ఎలాగ చేస్తాడు? దీన్నే కొత్త నిబంధనలో పారాడాక్సస్ అంటారు. అంటే ఏమి లేని వారమై ఉండియు సమస్తం కలిగి ఉన్నాం, దరిద్రులమై ఉండియు ధనవంతులమై ఉన్నాం, అపాయంలో ఉండియు ఉపాయం లేని వారము కాదు. కనుక ఇవన్నీ చాలా తేడాగా అనిపిస్తుంటాయి. ఏంటి రెండు రకాలుగా చెప్తారు మీరు, మీ నాలుగు రెండు రకాలుగా ఉంటుంది అని బైబిల్ తెలియని వాళ్ళు కొన్నిసార్లు అలాగ అడుగుతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు వారికి వెలపట మనం ఏమీ లేని వారము, అయితే యేసు ప్రభువులో మనం సమస్తాన్ని కలిగి ఉన్నవారం. అందుకే ఇక్కడ దేవుని యొక్క మందిరావరణం యెహోవా మందిరములో ఆయన మేలు చేయటానికి మనకి ఇష్టపడేవాడు. దేవుని మేలు మనం పొందాలంటే దేవుని మందిరావరణంలోనికి ప్రవేశించడం. అందుకే సైన్యములకు అధిపతిగా యెహోవా అంటే ఆయన సైనికుడిగా లేదా సైన్యాధిపతిగా ఏదో కోటలోనో బురుజులోనో అంతఃపురంలో లేదు, గుడారములో ఉన్నాడు. సైన్యాధిపతి గుడారంలో ఉంటాడా? ఉంటే వాడికి భద్రత ఉంటుందా? దాడులు జరగవచ్చు కదా. అది భౌతికంగా ఆలోచించినప్పుడు. కానీ ఆత్మీయంగా ఆలోచించినప్పుడు దేవుని గుడారములు రమ్యమైనవి, ప్రశస్తమైనవి. అలాంటి దాంట్లోనికి ఆయన మనల్ని తోడుకొని వచ్చినాడు. ఆ గుడారమే కొత్త నిబంధనలు యేసుక్రీస్తు ప్రభు. 5వ దాకా చూసి ముగిస్తామా? కీర్తనలు 123 2వ వచనం. సామ్ 123 verse 2. 123వ కీర్తన 2వ వచనం. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు. ఎవరైనా మన దేవుడైన యెహోవా ఏం చేస్తాడు? కరుణించువాడు. ఆయన పేరే కరుణామయుడు. ఆయన కరుణించేదాకా ఆయన చేతులతో చూస్తూనే ఉండాలంట. వీళ్ళ కొంతమందికి పరిచయం ఉంటుంది కదా, సిటీలో ఉన్నవాళ్ళు ఇంట్లో పని చేయటానికి ఎవరైనా పని అమ్మాయి అలాంటి వాళ్ళు వస్తే పని అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఓనర్కి చెప్తారు వెళ్ళొస్తానమ్మా అని. ఆమె ఎక్కడో ఉండి సరేలే అనింది అనుకో, సరేలే అంటే వెళ్ళరు వాళ్ళు. మళ్ళీ ఎక్కడికి వస్తారు? ఆమె దగ్గరకు వచ్చి ఎదురొచ్చి వెళ్ళొస్తానమ్మా అని చెప్తారు. సరేలే అనింది, వెళ్తున్నానమ్మా అని చెప్తారు. ఇంకోసారి ఎందుకు అలాగ చెప్తారంటే ఏదైనా టీ ఉందా, లేకపోతే ఏదైనా రాత్రిది మిగిలిపోయింది ఉందా, ఆమె ఏమన్నా మర్చిపోయిందేమో, ఈయడం మర్చిపోయిందేమో అని మరలా ఎలాగైతే దాసి తన యజమానురాళ్ళ వైపు చూసి చెప్తూ ఉంటుందో, అప్పుడు 3 సార్లు 2 సార్లు చెప్పేటప్పటికి పక్కన ఇంకోళ్ళు ఉంటారు కదా, ఎవరు యజమానుడు, ఆయనకి ఎలాగుతుంది. అన్నిసార్లు అమ్మాయి చెప్తుందంటే ఎందుకు చెప్తుంది తెలియట్లేదు అన్న ఊరికా అంటే లోపల నుండి ఏమైనా ఉంటే రాత్రిది అది ఇది ఇవ్వు, లేకపోతే ఏం లేదమ్మా సాయంకాలం రా అని చెప్పు అంటే ఎట కుదురుతుంది అంటే అప్పుడు వెలుగుతుంది మనకి. అప్పుడు అయ్యో ఉందే, ఏదో ఫ్రిడ్జ్లో పెట్టినామా, ఏదో బయట ఉంది, ఏదో ఆ పాత్రలో ఉందే, అదైతుందేమో ఇది అయిపోతుందేమో. అప్పుడు ఆమెకి రాలేక ఆమె చెప్తుంది, అక్కడ ఏదో ఉంది బాగుందో లేదు చూడు, బాగుంటే దీంట్లోనే తీసుకెళ్ళు, బాగాలేకపోతే పడేసిపోవాలి. అలాగ దాసురాలు తన యజమానురాలు వైపు చూచినట్లు, దాసుడు తన యజమాని వైపు చూచినట్లు మనం ఆయన యుద్ధ నుండి సహాయం పొందు పర్యంతం ప్రార్థన ఆలకించి కరుణించేవాడు. కనికరమందు ఐశ్వర్యవంతుడు. ఆయన వలే కరుణించేవాళ్ళు ఎవరున్నారు? ఆయన కనికరములో ఐశ్వర్యం, మనం కఠినత్వంలో ఐశ్వర్యవంతులు.
మనం అందుకే చెప్తాను, నేను కట్టినాక నేను చూడు నా ఒరిజినాలిటీ చూపిస్తే మీరు అంతే ఇంకా అని చెప్తాను. అందులో పల్నాడు సింహం, మనం అంతా పల్నాడు సింహాలు కావచ్చు, లేదా భూమి మీద ఉన్న సింహాలు కావచ్చు, రాయలసీమ సింహాలు కావచ్చు, ఒకటి యూదాగోత్రపు సింహం. దావీదు వేరు చిగురు, జయం పొందినవాడు యేసుక్రీస్తు ప్రభువు. కనుక ఆ ప్రభువు వారు కరుణించేదాకా ఆయన సన్నిధిలో మనం ఉండాలని కోరబడుతున్నాం. సప్లికేషన్ అంటే ప్రార్థన, విజ్ఞాపన. మన దేవుడైన యెహోవా కరుణించువాడు. ఇలాంటి దేవుడు ఎక్కడున్నాడు? కఠినంగా ఉండేవాళ్ళు చాలామంది ఉండొచ్చు, ఉద్యోగం చేసే దగ్గర, తర్వాత మనం పనిచేసే స్థలాల్లో, పొలం దగ్గర యజమానులు కానీ, మందిరాల్లో, ఎక్కడైనా చాలామంది కఠినంగా ఉండేవాళ్ళు కనిపిస్తారు. కరుణ కలిగిన వాళ్ళు కనిపించే చాలా అరదు. రైతుల్లో అలాంటి వాళ్ళు ఉంటారా? విశ్వాసాలు అలాంటి వాళ్ళు ఉన్నారా? బోధకులు అలాంటి వాళ్ళు ఉన్నారా? పరిచయస్తులు అలాంటి వాళ్ళు ఉన్నారా? అలాంటి వాళ్ళు ఉన్న పక్కన వాళ్ళు ఏంటంటే వాళ్ళు కరుణించుకోకుండా చేస్తారు. ఏమి ఇస్తారులేండి, వాళ్ళకి ఎప్పుడు అలాగే ఉంటారని, ఏం సాయం చేస్తారులేండి, ఎప్పుడు అలాగే ఉంటారని. కానీ ప్రభు అలా కాదు. ఆయన గుప్పిలు విప్పితే సర్వజీవి కోరికలు తీర్చబడుతున్నాయి. ఆయన కరుణకు మితి లేదు. అందుకే ఆయన కనికరమంది ఐశ్వర్యవంతుడు. అపోస్తలుడైన పౌలు రోమపత్రికలు అన్నాడు, ఆయన ఎవరిని కరుణిస్తాడు? వారిని కరుణిస్తాడు. ఎవరి మీద జాలి పడతాడు? వాని మీద జాలి పడతాడు. అందుకే ఈ దినాల్లో VBSలో మామూలుగా మనం వేసవికాలంలో అది పాట పాడుతుంటాం కదా, భర్తమై పాట. మార్గంలో వాడు కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలేస్తుంది గుడ్డివాడు. యేసు ప్రభు వారు అక్కడికి వచ్చి వాడిని చూచి వాడిని కరుణించినాడు. ప్రభు కరుణిస్తే తిరుగులేదు, ఎదురులేదు. మనుషులు కరుణిస్తే మరలా అవసరం కావచ్చు. బైబిల్లో రాయబడింది, వాడు చూపు పొందినాడు. ప్రభు కనికరము, కరుణ విస్తారమైంది. దాన్ని మన పెదాలు వివరించలేవు, దాన్ని మన చెవులు పూర్తిగా గ్రహించలేవు, మన హృదయం పూర్తిగా ఎరగలేదు. కనుక మన దేవుడైన యెహోవా కరుణ గలవాడు, కనికరం గలవాడు. అందుకే హెబ్రీ 4:16 చెప్పబడింది. ఏంటి ఆ మాట? హెబ్రీ 4:16 ఎవరైనా తీసారా? నేనే చదవనా? కనుక మనము కనికరింపబడి అంటే కరుణించబడి చాలు. ఎందుకు కరుణించబడాలా? ఎందుకు మనకు కరుణ కావాలా? కరుణ కాకపోతే ఏమైద్ది? ప్రార్థన చేయలేవు. అంటే కృపాసనం యొద్దకు సమీపించాలి. థ్రోన్ ఆఫ్ గ్రేస్ అంటారు. ఆయన కృపాసనము మనం సమీపించాలంటే కరుణించబడాలి. అంటే ఎప్పుడు ప్రార్థన చేయాలన్నా ఏముండాలా? దేవుని కరుణ మన మీద ఉండాలి. దేవుని ద్వారా కరుణించబడకుండా కృపాసనం చేరుట దుస్సాధ్యం. అందుకే చాలాసార్లు మనం కరుణించబడకుండా ప్రార్థన చేస్తున్నాం, అబ్బా తండ్రి నాయన అని అంటూనే ఉంటాం, కానీ మన ప్రార్థనకు జవాబు రావట్లేదేమో. పౌలు మనకి ఏ జ్ఞాపకం చేస్తున్నాడంటే, కరుణించబడి కృపాసింహాసనం దగ్గరికి రండి. ఆ కరుణించబడకుండా ఉంటే కృపాసింహాసనం దగ్గరకు రాలేము. ఒకవేళ వచ్చి ప్రార్థన చేసినా మన ప్రార్థనకు జవాబు లేదు. అందుకే 103వ కీర్తన మనించండి. 123వ కీర్తన ఈ 2వ వచనం ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రార్థన చేసేటప్పుడంతా అది క్లెయిమ్ చేయొచ్చు. దాసుడు తన యజమాని వైపు చూచినట్లు, దాసు తన యజమానురాలు చేతులతో చూచున్నట్లు, యెహోవా నీ నుండి సహాయం పొందు పర్యంతము మా కన్నులు నీ వైపు చూస్తున్నాయి. మన ప్రార్థనలో అసలు వాక్యమే ఉండదు, అన్నీ మన మాటలే ఉంటాయి. మనమేమనుకుంటే ఇదే చాలా గొప్ప ప్రార్థన అంటారు. కొంతమంది చెప్తుంటారు ప్రార్థన అంటే ఏం లేదు, మన సంగతులేమో ప్రభువుకి చెప్పుకోవడం అని. ఆయన ఊరికి దారింటి పోయేవాళ్ళు కాదు కదా మన సంగతులేమో చెప్పుకోవటానికి. లేదా ఆయన డాక్టర్ కదా పోయి ఏంటమ్మా అంటే పలానా ఏంటి బ్రదర్ అంటే పలానా అని చెప్పుకోవటానికి. ప్రార్థన అంటే అది బేసిక్ డెఫినేషన్ ఏమో, ప్రాథమికమైన నిర్వచనమేమో. కానీ ప్రార్థన అంటే నాట్ మేకింగ్ గాడ్ టు స్టూప్ డౌన్ టు మీట్ అవర్ చీప్ సార్డిడ్ సిల్లీ నీడ్స్. మన సామాన్యమైన అధోపాతాళానికి చెందే మన కోరికలు తీర్చడానికి పరమందున్న దేవుని భూమి మీదకి వంగి చూడమని కాదు అర్థం. ప్రేయర్ ఈజ్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ అవర్ లైఫ్ టు మీట్ ద సావరెన్ విల్ ఆఫ్ గాడ్. అంటే ప్రార్థన అంటే దేవుని చిత్తాన్ని
ఎరిగి ఆ చిత్తం యొక్క వలయంలోనికి ఎక్కిపోయే ప్రయాణం. అందుకే యేసుప్రభు ఇది గెత్సేమనే తోటలో చేశాడు. నాట్ మై విల్, దై విల్ బి డన్. దట్ ఈస్ ద హైయెస్ట్ రెల్మ్ ఆఫ్ ప్రేయర్. అది ప్రార్థన. ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన చేసినాడో మనకు గుర్తుందా? ఎప్పుడు నన్ను దీవించు, మా ఆయన దీవించు, మా ఆవిడ దీవించు, మా సంఘాన్ని దీవించు, మా సేవకుడు దీవించు, అందరిని దీవించు, వీలైతే మిమ్మల్ని కూడా దీవించుకో. ఎంతకాలం ఇలాంటి ప్రార్థన? ఏదో కొత్తగా రక్షించబడినప్పుడు చేసినారు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు చేసినారు. సావు సచ్చేటప్పటికి వచ్చిన 60 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా యాత్రా జీవితాల దగ్గరికి వచ్చిన ఇంకా అదేనా? యేసుప్రభు లాంటి ప్రార్థన రాదా? ఆయన 3.5 సంవత్సరాలు పరిచయం చేస్తే అంత డీప్ ప్రేయర్లోకి వెళ్ళాడు. నాట్ మై విల్ బట్ దై విల్ బి డన్. అప్పుడు కరుణించబడటానికి అవకాశం. ముగించక మునుపు మన దేవుడైన యెహోవా 5 సార్లు కీర్తనలో ప్రస్తావించబడింది. కనీసం ఇంకా చాలాసార్లు ఉంది. ఇది 5 మాత్రం మనం చూసుకున్నాం. మొదటిది ఏంటి? ఆయన మన రక్షకుడు, అందుకే ఆయన ఎందు అతిశయిస్తున్నాం. రెండవది ఏంటి? ఆయన మన పరిశుద్ధత, అందుకే ఆయన పరిశుద్ధతను బట్టి అతిశయిస్తున్నాం. మూడవది ఏంటి? ఆయన మన సార్వభౌముడు, ఒకే ఒక్కడు, ఆయన పోలిన వాడెవడనూ లేడు. నాలుగవది ఏంటి? ఆయన మన మందిరం, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, మత్తయి సువార్తలో చెప్పబడింది. ఐదవది ఆఖరిది ఏంటి? ఆయన మన కనికరమందు ఐశ్వర్యం గలవాడు లేదా కరుణించువాడు. మన దేవుడైన యెహోవా ఎంత దగ్గర చూడండి. మన అనేది మన ప్రాంతంలో ఉన్నంత దాకా మనకు విలువ ఉండదు కదా. మీరు అమెరికా వెళ్ళారనుకోండి, ఎక్కడైనా విమానంలో వెళ్తున్నాడు ఎవడో ఎవరో మన తెలుగు మాట్లాడుతున్నారు. ఇంకా దగ్గర వాళ్ళు గుంటూరు యాసలో మాట్లాడినారు అనుకోండి, వచ్చేసారా, కూర్చున్నారా, లెగినారా, అయ్యో గుంటూరు యాస ఉన్నట్టుంది. గోదావరి మాట్లాడినారు, వచ్చేసారా, ఎంతసేపు అయిపోయింది వచ్చేసి. ఇక్కడ గోదావరి అనుకుంటున్నా. రాయలసీమ భాష, వచ్చినావా, ఏం చేస్తున్నావు, అరే మన రాయలసీమ ఉన్నట్టుంది. వెంటనే వాళ్ళతో కనెక్ట్ కావడం. మీది ఏ ఊరండి? మాది గుంటూరు. గుంటూరులో ఎక్కడ? పల్నాడులో ఎక్కడ? అబ్బా మన 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 ఇంక దగ్గరకు వచ్చేటప్పటికి ఎంత అవినాభావ సంబంధంలోనికి వస్తాం. మన ప్రభుత్వం కూడా మన 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 అనే అవినాభావ సంబంధంలోనికి వస్తున్నాం. ఆయన వారి దేవుడు కాదు, మన దేవుడు. మన దేవుడైన యెహోవాను బట్టి మనం అతిశయిస్తాం. ఆతిశయంలో కొనసాగనట్లుగా మన దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన.